హిందుత్వం గురించి అనవసరంగా మాట్లాడితే నేను ఒకరిని దూరతాను. దూరిన తర్వాత రావణ్ పేరు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. రావణ్ విషయంలో ఆ రాంబాబు గారు అంతలా ఎందుకు కనెక్ట్ అయ్యారా అని మొదట నాకు అర్థం కాల. కన్నా చేస్తామంటే కేసు పెడుతున్నారు. రాంబాబు నువ్వు మంత్రి అట్ట అయ్యో నాకు అర్థం కావట్లే. అవు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి. అది మ్యాటర్. రేపు వీళ్ళకు కూడా ఇట్లాంటి చట్టాలు ఎక్కడ పెడతారు అనే భయం వీళ్ళలో ఉంది. అంటే రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. అలాంటి వాడిని గెలిపించడానికి వస్తా ఉంది. సిన్సియర్ గా సలహా ఇస్తే ఇష్టమైతే తీసుకో. రావణుడికే సపోర్ట్ చేస్తాం చచ్చిపోతే. ఇదో బతుక చెప్పండి. సిగ్గుండాలి రాంబాబు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కృష్ణ రావణ్ అరెస్ట్ అయిన కాడి నుంచి ప్రతోడు బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నారు ఏదో ఒకటి. నేను మాట్లాడకపోతే ఎక్కడ వెనకబడిపోతాను అని నిన్న కమ్యూనిస్టులు అందరూ, అంటే ఈ ఎర్ర సొక్కాలు ఎర్ర కండువ వాళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ పెడితే ఆ రౌండ్ టేబుల్ కి తన నీలి కండువ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు మన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఎల్లినోడు తిన్నగా కూర్చున్నాడా? అక్కడికి వెళ్ళి హిందూ ధర్మానికి వక్ర భాష్యం చెప్పాడు. ఇప్పుడు రావణ్ గురించి ఆయన ఏం చించుకున్నా సరే, ఏం పంచిలగ్గట్టుకున్నా సరే నేను మాట్లాడను. కానీ హిందుత్వం గురించి అనవసరంగా మాట్లాడితే నేను ఒకరిని దూరతాను. దూరిన తర్వాత ఆ హిందుత్వానికి సంబంధించిన టాపిక్తో పాటు అక్కడ ఎంటైర్ సినారియోని మీ అందరికీ అర్థమయ్యేలాగా చేస్తాను. రాంబాబు 100 తప్పులు మాట్లాడి ఉండొచ్చు, కానీ హిందుత్వం అనే దాన్ని టచ్ చేసి ఇప్పుడు ఆ 100 తప్పుల గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్నాడు. సో ఆ రౌండ్ టేబుల్లో రాంబాబు ఏం మాట్లాడాడు, రాంబాబు మాట్లాడిన దానికి మనం ఇచ్చే కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నేరుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే. రావణ్ అనే ఒక యూట్యూబర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఆ ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందుగా వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఏదో పేరు చెప్పాడు కదా, చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే భారతదేశంతో పాటు భారతీయులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీల గురించి సోదిలోంచి కూడా తీసి పక్కన పడేసి చాలా కాలం అయిపోయింది. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎవరు అంటే, మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీతో కలిపి వైఎస్ఆర్సీపీ మీద ఉద్యమాలు చేసిన పార్టీ. ఇంకా చెప్పాలి అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఆమెడ దూరంలో పెట్టే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్ట్ పార్టీయే. ఎందుకు? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అభివృద్ధికి 6 కిలోమీటర్ల దూరంలో నిలబడతాయి. ఎందుకు అంటే వీళ్ళు అభివృద్ధి జరగనిస్తే మనం ఎక్కడ చైనా కంటే, రష్యా కంటే, కొరియా కంటే దాటుకుని ముందుకెళ్ళిపోతామని వీళ్ళకి పొట్లాలు వణుకుతూ ఉంటాయి అన్నమాట. భారతదేశంలో ఏం జరిగినా తట్టుకోగలరు, కానీ చైనా కంటే, రష్యా కంటే మనం దాటి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంటే మాత్రం తట్టుకోలేరు. అలాగే భారతదేశం నిత్యము కూడా అశాంతితో కొట్టుకులాడుతూ అభివృద్ధి మీద కాకుండా తన దృష్టి అంతా కూడా కేవలం శాంతి భద్రతల మీద పెట్టేయాలి, తన ఎనర్జీస్ అన్నిటిని కూడా ఆ వైపే కేంద్రీకరించాలి అని కోరుకునే పార్టీలు. అలాగే వీళ్ళ గురించే వెనకటికి సామెతలు కూడా ఉండేవి. చైనాలో వాన పడుతుంటే ఇక్కడ గొడిగట్టు కూర్చుంటారు వీళ్ళు, రష్యాలో ఎండ వస్తుంటే ఇక్కడ గొడిగేసి కూర్చుంటారు అని చెప్పేసి. సో అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు ఏ వ్యక్తుల మీద ఏ చట్టాలు పెట్టాలి, ఏ నేరాలకి ఎటువంటి సెక్షన్లు పెట్టాలి అని ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ పెట్టారు. ఆ రౌండ్ టేబుల్లోకి వెళ్ళి అలా రౌండ్గా తిరగటానికి మన అంబటి రాంబాబు గారు కూడా వెళ్ళారనమాట. వెళ్ళినోడు తిన్నగా అక్కడ కమ్యూనిస్టుల గురించి కూర్చుని మీరు అది బీకినారు, మీరు ఇది బీకినారు అని మాట్లాడొస్తే బాగానే ఉండేది. అనవసరంగా హిందుత్వాన్ని గెలికాడు. చూద్దాం. దీనిలో మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించడానికి వచ్చాను. అదేమిటంటే రావణ్ మీద పెట్టినటువంటి కేసు చాలా అన్యాయమైంది, అక్రమమైంది, కక్షపూరితమైంది, అసాధారణంగా అణిచివేయాలనేటువంటి ఒక కుట్రతో ఆయన్ని ఈ కేసులో ఇరికించారని, ఈ కేసు తేలేంత వరకు మీ అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చాం. రావణ్ పేరు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. ఎందుకు మీకు ఇబ్బందిగా ఉందేమోనండి, మాకు లేదుగా. మాకు పేర్ల వల్ల అసలు పెద్ద ప్రయోజనమే లేదు. అట్లాంటి ఆ పేరు వల్ల మళ్ళీ కొత్తగా ఇబ్బంది అంట. సరే మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. రాముడిని పెట్టుకుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. ఏ పేరు పెట్టుకుంటే మాత్రం ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారండి,
మీ అమ్మ నాన్న మీకు రాంబాబు అని పేరు పెట్టారు. ఇప్పుడు రాంబాబు అని పేరు పెట్టినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి? ఓ మా బిడ్డ రాముళ్లాగా పెరుగుతాడు అనుకున్నారు. కానీ సుకన్య అన్నీ చేస్తుందా, ఇంకేమేం చేస్తుంది అని అలా కాముకత్వంతో కూడిపోయిన కాంబాబులాగా మాట్లాడతారని ఎవరన్నా అనుకుంటారా? మళ్ళీ నేనేదో నిందలు వేసాను, అబాండాలు వేసాను అనుకుంటారు. దానికి ఆధారం కూడా చూపిస్తా. కాకపోతే ఇక్కడ రావణ్ విషయంలో ఆ రాంబాబు గారు అంతలా ఎందుకు కనెక్ట్ అయ్యారా అని మొదట నాకు అర్థం కాల. తర్వాత అర్థమైంది. రావణ్ది ఆ వీడియోలు రిలీజ్ అయ్యాయి కదా, నా దగ్గర కూడా వచ్చాయి. కాకపోతే ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని అదని ఇదని ఉంటాయి కదా, అందుకే ప్లే చేయలేకపోతున్నా. అట్టగే గతంలో రాంబాబు గారిది ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆణిముత్యాలు కొన్ని వినండి. గుంటూరులో ఇంకేం లేదా, ప్లేస్ ఏం లేదా? లేదు. ఓకే, అక్కడైతే ఓకేనా? ఇక్కడైతే ఒక ఇంట్లోనే సరే, తనైతే పంపిస్తాను. ఊరావా? నేనా అదే ఆలోచిస్తున్నా, లేట్ అవుతుందేమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా, లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? ఏమేం చేస్తారు? మీకేం కావాలి? మీకేం కావాలి? కాదు మరి ఏమో అసలు ఏం చేస్తారు తెలియదు మాకు. ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. ఏంటి అప్పుడు అర్థమైంది మ్యాటర్. ఇగో ఈ ఆడియో విన్నారు కదా, అరే ఆడియో వస్తేనే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందే. కాకపోతే నాకు సిగ్గులేదు, నాకు పదవి ఇచ్చినోడికి సిగ్గులేదు కాబట్టి ఏదో గట్టాన్ని అయిపోయాను, కానీ లేకపోతే నా బతుకేమైపోయేది. అలాంటిది పాపం ఒక సాటి కాముకుడైన రావణ్ ఆడి ఏకంగా వీడియోలే వచ్చేసాయి. మరి ఆయన మనం కాకపోతే ఎవడు కాపాడతాడే, ఆడికి మనం కాకపోతే ఇంకెవడు అడ్డం నిలబడతాడే అని చెప్పేసి ఆలోచించారేమో అని నాకు అనిపించిందని మీకు అనిపిస్తుందని నాకు అనిపించింది. ఓకేనా? అట్లాగే ఈ రావణ్ గాడిది ఈడికి సంబంధించి కూడా వీడియో వచ్చింది. కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అడ్డం వస్తాయి కాబట్టి 2-3 ఇమేజెస్ని బ్లర్ చేసి పెడుతున్నారు. ఆనక మళ్ళీ అరే రే బ్లర్ ఎట్లా చేస్తారు, మేము చూడొద్దా అని చెప్పి నన్ను అడగండి. ఒప్పుకో కమ్యూనిటీ గైడ్లైన్స్. ఓకేనా? సో రాంబాబు ఆవేదన ఏంటి మీకు అర్థమైంది కదా. సరే, ఈ మ్యాటర్ కాసేపు అట్టుంచితే, రాంబాబు పేరు గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు, రావణ్ అంటే రాముడు అంటే అట్టుండేదో అంటున్నాడు. ఏది అట్టున్నా మాకు ఊడింది ఏమీ లేదు. కాకపోతే సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన పొజిషన్లో రావణ్ ఎప్పటికీ ఉంటాడు. రావణ్ దగ్గర ఎప్పటికీ సమాధానం కూడా రాదు. కారణం ఏంటంటే పుట్టుకతో బచ్చల కూరి జోసఫ్గా పుట్టిన ఈ ప్రశ్న రావణ్ అని చెప్పుకునే వ్యక్తి తాను నాస్తికుడిగా మారాను కాబట్టి రావణ్ అని పేరు పెట్టుకున్నాను అన్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఇప్పుడు రావణాసురుడు ఏమైనా నాస్తికుడా? రావణాసురుడు పరమ శివభక్తుడు. మరి అప్పుడు ఈ బచ్చల కూరి రావణు ఏమవ్వాలి? రావణాసురుడి పేరు పెట్టుకున్నప్పుడు శివభక్తుడిగా అవ్వాలి. లేదు నేను నాస్తికుడిని, నేను సైన్స్ని హ్యూమనిజాన్ని తప్ప ఏది నమ్మను అనుకున్నప్పుడు ఆడి బచ్చల కూర జోసఫ్ అనే పేరుని రావణ్ అని మార్చుకోకుండా E=MC² A+B² అని పేరు మార్చుకున్నాడు అనుకోండి, అప్పుడు అర్థం ఉండేది. వాడు సైన్స్నో గణితాన్నో గౌరవిస్తున్నాడు అని చెప్పుకునేవాళ్ళు. పోయి రావణ్ అని పేరు పెట్టుకోవటంలో ఉద్దేశం ఏంటి అని చెప్పానండి. ఒక్కటే ఉద్దేశం, రావణాసురుడు అంటే రాముడి పట్ల ద్వేషం కలిగిన వాడు. ఈ దేశం రామరాజ్యం కాబట్టి, ఈ దేశంలో రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేను రాముడికి, రామభక్తులకి, రామరాజ్యానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నా పేరు రావణ్ అని పెట్టుకున్నాడు. ఇంతకు మించి నో లాజిక్, నో రీజన్. అట్లాంటి రావణాసురుడి సంఖ అరగనాకటానికి అక్కడ అంతమంది గుండ్రంగా కూర్చున్నారు. అందులో అంబటి రాంబాబు అనే మాజీ మంత్రి గారు కూడా ఉన్నారు. రావణ్ ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే, రావణ్తో నాకు కొంత పరిచయం ఉంది. ఇప్పుడు మేము ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే మేము గెలిచి మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా రావణ్ ఇదే స్థాయిలో క్రిటిసైజ్ చేశాడు. ఏదో ఒక 4 వీడియోలు బయట పెట్టండి, మిమ్మల్ని ఎట్టా నా కొడకల్లారా, మీ నోట్లో ఎవడదు పెట్టుకున్నారా, మీ కంట్లో ఎవడదు పెట్టుకున్నారా, మీ గూట్లో ఎవడదు పెట్టుకున్నారా అని నిన్ను జగన్ను అలా ప్రశ్నించిన ఒక 2-3 వీడియోలు ఉంటే క్లిప్పింగ్స్ ప్లే చేయండి అయ్యా. తోడు చెప్పండి రా అంటే ఎంత బాగా చెప్తాడు. ఒక్కొక్కడు లాజికల్లో తొక్కలేదు. అడిగేవాళ్ళు అడిగా. ఓడిపోయిన తర్వాత రామన్ నన్ను 2-3 సార్లు ఇంటర్వ్యూకి పిలిచాడు. నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెనక రామాయణ విషవృక్షం అనేటువంటి పుస్తకం. మ్యాటర్ అర్థమైపోయిందిగా. ఓడిపోయిన తర్వాత అంబటి రాంబాబు అంట మొట్టమొదట ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ లైన్ సెట్ చేశాడు. వైసీపీ నుంచి నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, నువ్వు రామాయణాన్ని ద్వేషిస్తున్నావు అంటే మా దేవుడు అన్నయ్యకి గుడ్డలు జించేసుకుంటాడు, ఎందుకంటే మా దేవుడు అన్నయ్య యేసు భక్తుడు కాబట్టి అని చెప్పాడంట. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి పోటీగా రంగనాయకమ్మ గారు రాసినటువంటి ఒక 1000 పడగలగా రైట్ లేదన్నా కానీ నేను అడిగాను, ఏంటి రావణ్ ఏంటిదంటే, నేను ఎథిస్టుని సార్ అన్నాడు.
ఓహో, అందుకే రావణ పేరు పెట్టుకున్నావా అని అనుకున్నా. నేను నీ ఒరిజినల్ పేరు ఏంటో నేను అడగలా. అహో అనుకోవటానికి రావణాసురుడు యతిష్ట రాంబాబు గారు కాదు కదా, అట్టుంది తమ జ్ఞానం. మరి రావణ్ పేరు పెట్టుకున్నాడు, యతిష్ఠుగా ఉన్నాడు, తనకు ఒక ఐడియాలజీ ఉంది. ఎథిస్ట్ ఐడియాలజీ అంటే ఏమిటి? దేవుణ్ణి నమ్మకపోవటం అని చాలా మంది అనుకుంటారు. దాన్నే నాస్తికవాదము అంటారు. దాన్ని నాస్తికవాదం అనరు, దాన్ని నిరీశ్వరవాదము అంటారు, దేవుణ్ణి నమ్మకపోవడాన్ని. మరి నాస్తికవాదము అంటే ఏమిటి? మనువు చెప్పినట్టు నాస్తికో వేద నిందకః అంటే ఎవరైతే వేదాన్ని అంగీకరించరో, అంటే శబ్ద ప్రమాణాన్ని అంగీకరించరో వాళ్ళని మాత్రమే నాస్తికులు అంటారు. వేదాన్ని అంగీకరించకుండా ఈశ్వర తత్వాన్ని, దైవాన్ని అంగీకరించే మతాలు ఉన్నాయి. అలాగే దేవుణ్ణి నమ్ముతూ వేదాన్ని అంగీకరించిన మతాలు కూడా ఉన్నాయి. వేదాన్ని అంగీకరించిన వాళ్ళనే పూర్వపు రోజుల్లో నాస్తికులు అనేవాళ్ళు. మరి ఈ రావణ్ అనేవాడు ఎటువంటి నాస్తికుడు అని చెప్తున్నావు రాంబాబు గారు? మాట్లాడేటప్పుడు అపర జ్ఞానిలాగా, అసలు నీ అంత తెలుగు భాషా ప్రావీణ్యం, ఆ భాషా ప్రౌఢత్వం ఎవరికి లేదన్న లెవెల్లో బిల్డప్ ఇస్తారు కదా. మరి కనీసం విచారణ చేసుకోరా ఎవడేంటి అనేది? అండ్ ఇంకోటి, నాస్తికత్వము అని ఒకవేళ నేటి ఆధునిక కాలానికి తగ్గ ఈ పదబంధం ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటున్న కొంతమంది వ్యక్తుల విషయాన్ని తీసుకున్నా కూడా, నేను దేవుణ్ణి నమ్మకపోవటం అనేది నా వ్యక్తిగత విశ్వాసం, అది నాస్తికత్వం అనుకో కాసేపు. కానీ నేను నమ్మని ప్రతిదాన్ని నా చుట్టూ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ఇదే ఆచరింప చెయ్యాలి, వాళ్ళందరినీ కూడా నమ్మకుండా చెయ్యాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది నాస్తికత్వం కింద రాదు. అది కూడా మత మార్పిడిగాళ్ల యొక్క ఉన్మాదం కిందే వస్తుంది. ఏ విధంగా క్రైస్తవుడికి, ముస్లింకి పక్కన ఒక విగ్రహారాధన చేసేవాడు, బహుదేవతారాధన చేసేవాడు ఉంటే వాడిని ఏదో ఒక రూపేణా మతం మార్పిడి చేసేయాలి, వాడి మతం నుంచి వాడిని దూరం చేసి వాడిని ఇస్లాంలోకో క్రైస్తవ్యంలోకో కలిపేయాలని ఈ మత మార్పిడి ముఠాలు ఎట్లా అనుకుంటాయో, ఈ నాస్తిక ముఠాలు కూడా ఇలా మత మార్పిడి చేయాలి, వాళ్ళందరినీ కూడా భగవంతుడి విశ్వాసం నుంచి తప్పించి నాస్తికత్వంలో కలిపేయాలి అని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. వాళ్ళకి ఏంటి తేడా? వీడిది కూడా ఒక ఉన్మాదమే. మరి వాళ్ళ అలాంటి ఒక ఉన్మాదికి సపోర్ట్గా సిగ్గు లేకుండా మీరు వెళ్ళారంటే మిమ్మల్ని ఏమనాలి? నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీకు. రమణమూర్తి గారు అని నిన్ననే నేను వీడియో విన్నాను. ఆయన హిందూ మతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. చూడు, రమణమూర్తి యా హిందూ మతం కోసం పనిచేస్తాడు రాంబాబు? అంటే ఇంత గడ్డం పెట్టుకుని నెత్తి మీద పిలకెట్టేసుకుని కొంచెం కాషాయం బట్టలు వేసేసుకుంటే హిందుత్వం కోసం పనిచేసినోడేనా? ఇట్లా తాడు బొంగరం తెలియకుండా వచ్చి కాదు ఇట్లాంటి దుబ్బులు తినేది అందరితో. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. హిందుత్వంలో నాస్తికత్వం ఒక భాగం అని చెప్పాడు. నీకు తెలియదు కాబట్టి ఆడు చెప్పింది జ్ఞానం అనుకుంటున్నావు. ఇప్పుడు నీ అజ్ఞానమే కదా వాడి విజ్ఞానం. నీకేమీ తెలియకపోతే ఆడికి అన్నీ తెలుసు అనుకుంటాడు. ఆడు చెప్పిందే నమ్ముతావు నువ్వు. హిందుత్వంలో నాస్తికత్వం ఎప్పుడు ఒక భాగంగా లేదు. ఎందుకంటే నాస్తికులకి శిక్షలున్నాయి ఇక్కడ. నాస్తికత్వం అనేది మహాపాపం కూడా సనాతన ధర్మం ప్రకారం. నాస్తిక భావజాలం కలిగిన వాళ్ళని కృష్ణుడు ఖండించాడు, రాముడు ఖండించాడు, మా అవతార పురుషులు అందరూ ఖండించారు నాస్తిక వాదాన్ని, నాస్తికులని, నాస్తికత్వాన్ని. కానీ సమాజంలో ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో, అంటే భారతీయ ఋషులు కావచ్చు, భారతీయ సనాతన వైదిక పరంపరలో వచ్చిన మహనీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాస్తికత్వము అనగానే మేము దేవుణ్ణి నమ్మము అనగానే వాళ్ళని చంపేయండి, నరికేయండి అని కాకుండా, ఓకే వాడికి ఏదో ప్రశ్న ఉంది కదా, మొదట ఆ ప్రశ్నను అడగనిద్దాం, ఆ తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. లేదు అనుకుంటే ఆ ప్రశ్నని సజీవంగా అలా ఉండనిద్దాం. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అప్పుడే దాని మీద విశ్లేషణ సవ్యంగా జరుగుతుంది అని నమ్మారు. ఇది సనాతన వాంగ్మయాన్ని అర్థం చేసుకున్న హిందువుల యొక్క గొప్పతనమే తప్ప సనాతన ధర్మంలో నాస్తికత్వం ఎప్పుడు భాగం కాదు. మధ్యలో పుట్టిన నాస్తికత్వాన్ని కూడా గౌరవించింది సనాతన ధర్మం, అంతే. ఈ విషయం ఆ చెంబుగడికి తెలీదు, నీకు అసలుకే తెలియదు. నాకు తెలియదు అసలు. అంతేకాదు, రావణుడికి కూడా దేవాలయాలు ఉన్నటువంటి దేశం ఇది అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి మరి పూజ చేయమని చెప్పు. పోనీ ఇన్ని మాటలొద్దు, ఎవడైతే రావణ్ అని పేరు పెట్టుకున్నాడో ఇన్ని రోజు వెళ్ళి రావణాసురుడికి పూజ చేయమని చెప్పు. దేవాలయాలు ఎక్కడైనా ఉంటే సమాజంలో అనేక రకాల పైచపోకళ్ళు వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన అవన్నీ సనాతన ధర్మంలో భాగాలు అయిపోరాం బాబు. ఇప్పుడు మీరే చూడు, ఇడుపులపై ఉంది, అక్కడికి వెళ్తే స్వామియే వైఎస్ఆర్ వైఎస్ఆర్ స్వామియే అంటూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాలలో కూడా వేసుకుని తిరుగుతున్నారు కొంతమంది దెబ్బె మొక్కంగాళ్ళు. ఇప్పుడు అది తీసుకొచ్చి సనాతన ధర్మం అండి అంటే ఊరుకుంటామా? చెప్పు తెగేదాకా తంతం. అలాంటి దిక్మాల్ ప్రాక్టీసెస్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు, ఎక్కడన్నా ఒకటి అలా వచ్చి ఉంటే. పోనీ రావణుడి మీద అంత గౌరవం ఉంటే, రావణాసురుడి పేరు పట్ల అంత ప్రేమ ఉంటే ఈ రావణ గారిని వెళ్ళి ఆ గుళ్ళో పూజారిగా చేరమను, దరిద్రం వదిలిపోద్ది. లేకపోతే ఈ రమణమూర్తి ఉన్నాడు కదా, ఆ రమణమూర్తిని వెళ్ళి అక్కడ పూజారిగా చేయమను. లేదు రమణమూర్తిని పూనుకొని స్వయంగా రావణాసురుడికి ఒక గుడి కట్టేచ్చమని చూద్దాం. ఈ ఏం వాళ్ళు చేయరు.
కానీ కూర్చోబెట్టి హిందువులకు చెప్తారు రావణాసుడికి గుడి ఉంది, తొక్క ఉంది, తోటకూర ఉంది, బొత్స ఉంది, భోషానం ఉంది అని చెప్పేసి. రెండోది ఏంటంటే రావణుడు సంహరించబడిన తర్వాత విభీషణుడు పిలిచి రాముడు దహన సంస్కారాలు చేయని అన్నకన్నా అంట. నేను చేయనండి అని దుర్మార్గుడు నీ భార్యను ఎత్తుకెళ్ళాడు అన్నా అంట. చచ్చిపోయిన తర్వాత ఇంకేంటయ్యా వైరాలు, దహన సంస్కారాలు చేయమని ధర్మం ప్రకారం అని చెప్పాడు. అలాంటి ధర్మం ఉన్నటువంటి దేశంలోని ఏమిటి రావణుడి మీద కేసు నాకు అర్థం కాదు. ఉపా చట్టమా? ఎలాంటి ధర్మం ఉంది రాంబాబు? ఇప్పుడు మరణాంతాన్ని వైరాణి అని చెప్పింది ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఏంటి అన్నారు. కానీ రావణాసురుడు చచ్చిపోయాడు కాబట్టి రావణాసురుడు చేసింది నోబెల్ ప్రైజ్ కొట్టే పనండి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇచ్చాడా? ఈ రోజు కూడా రావణ దహనం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆడెప్పుడో లక్షల సంవత్సరాల క్రితం చేసింది ఎదప్పని కాబట్టి పక్కోడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చుకోవటం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆడి ఎదవరా అని చెప్తుంటే ఈ ఎదవ ఆ ఎదవ పేరు పెట్టుకుని ఈడు ఎట్లాంటి వీడియోలు చేశాడు. ఇందాక చూసావు కదా, అబ్బో ఆ వీడియోలో ఆడి గబ్బు ఆడి శాండాలం అంతా మీరు వీడియో చూస్తే తెలుస్తుంది. అంటే రాంబాబుకిను వాళ్ళ నాయకుడికి తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర మినిమం క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే నాయకులు అవ్వాలి అంటే బహుశా ఇట్లా గంట అరగంట సంజన సుకన్య ఇప్పుడు ఆ కోటాలోకి రావణ్ వచ్చాడు. రావణ్ ఏకంగా 5-6 నిమిషాలు వీడియో వచ్చేసింది కాబట్టి బహుశా బయటకు వచ్చిన తర్వాత రావణ్కి రాజ్యసభ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఉపా చట్టం పెట్టిన తర్వాత రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసు బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటిని సోదా చేశారు. నాకు చాలా చిత్రం అండి. ఆయన సెల్ ఫోన్ అంట ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంట. ఒక టీవీలో చెబుతున్నాడు భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంత ఉట్టిదే. ఎందుకంటే అసలు రావణ్ ఫోన్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చింది రాంబాబే అనుకుంటా. అసలు పోలీసులు చెక్ చేయడానికంటే ముందు మొత్తం ఫోన్ అంతా చూసింది రాంబాబే. రాంబాబు ముందే పంచనామా జరిగిందంట. రాంబాబు చూసి ఫోన్ అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఉందండి, ఇది అచ్చమ్మ తాడేపల్లి ప్యాలెస్ అంతా స్వచ్ఛంగా ఉంది అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాడేమో. అంత ఫేక్ అంట. పెద్ద చూసినోడికి లాగా మాట్లాడతాడు. ఈ అమ్మ జీవితం అసలు ఎంత కటిక అబద్ధాలు ఆడతాను కావయా మిమ్మల్ని 5 ఏళ్ళు కూర్చోబెట్టింది అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. అంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక కేసు పెట్టిన తర్వాత ఆ కేసుకి సంబంధించిన ఆధారాలు కలెక్ట్ చేయడం కూడా తప్పు అంటాం. ఏం చేయాలి ఇప్పుడు పోలీసులు అందరూ? రాంబాబు గారు ఆధారాలు కలెక్ట్ చేయడం తప్పు అంటున్నారు కాబట్టి మనం అందరం కూర్చుని చెమ్మ చక్క చారడేసి మొగ్గ అని ఆడుకుందాం అనుకోవాలా? అంటే పోలీసులు ఏం చేయాలి, కోర్టులు ఏం చేయాలి, జడ్జిలు ఏం చేయాలి, అన్నీ మీరే చెప్పండి. జో తాడేపల్లి ప్యాలెస్ బోలేగా సారా భారత్ వై కరేగా, అంతేగా. మిమ్మల్ని 5 ఏళ్లు భరించిన ప్రజానికానికి నిజంగా పాలాభిషేకాలు కాదయా, ఇంకేం చేసినా తక్కువే. వాళ్ళు ఇల్లు సోదా చేశారు. మరి గిల్టిన్ స్టిక్ దొరికినా లేదు నాకు తెలియదు. గిల్టిన్ స్టిక్స్ కూడా దొరుకుతాయి అంటారు మన కామ్గా ఉంటే. చిల్టన్ స్టిక్స్ దొరికితే పెద్ద వింతే ఉంది రాంబాబు. అవి కొండలు పేల్చడానికి బండలు పేల్చడానికి అని చెప్పుకుంటాడు. కానీ ఏ RDXలో డైనమైట్లో దొరికినాయి అనుకో, లేకపోతే నక్సలైట్లు పెడతారు కదా క్లైమోర్ మైన్లు ల్యాండ్ మైన్లు, అట్లాంటివి ఏమన్నా దొరికితే అప్పుడు ఆడితో పాటు ఆడికి ఇప్పుడు దాకా చెడతలు కొడతా ఉన్నారు కదా, నువ్వు నీ నాయకుడు కూడా ఈ ఓపా యాక్ట్ కింద కూర్చోవాల్సి వచ్చింది. కొంచెం ఒళ్ళుపై దగ్గర పెట్టుకో. పెడతారు వాళ్ళు పెడతారు. చాలా అసభ్యకరమైనటువంటి చిత్రాలు బయటపడ్డాయంట. మళ్ళీ అదుగా వేస్తున్నారు బుర్ర. ఇలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తారా అని చాలా చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఇందాక ఆడియో వినిపించే కదా, సుకన్య అన్నీ చేస్తుందా అని అడిగావు. అలాంటి ఆడియో వచ్చిన తర్వాతే నీకు మంత్రి పదవి ప్రమోషన్ వచ్చింది. అప్పటిదాకా ఎమ్మెల్యేవే. అంటే మీ నాయకుడు అలాంటివి చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు రావణ్ కూడా నిన్న మొన్నటి దాకా ఆ సగం సూటు ఈడుంటాడు కదా చెట్టు కింద ప్లేట్ రాని పెట్టుకుని ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎప్పుడైతే రావణ్ది ఈ రంకుల వీడియో బయటకు వచ్చిందో ఎమ్మటే దేవుడు అన్న ఎగేసుకుంటా వచ్చేసాడు. వచ్చేసి మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ప్లేటర్ ఉన్నాడు కదా, ఆ ప్లేటర్ను పంపాడు. ఇప్పుడు అఫీషియల్గా పెట్టేసి మా ఫెయిల్యూర్ ప్లేటర్ నీకు చూసుకుంటాడా చూసుకో అని చెప్పేసి అన్నాడు. నాకు తెలిసి రావణ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటయ్యా అంటే యాజ్ ఇట్ ఈజ్ లోపల రావణ్ ఫీలింగ్ ఇదే అనుకుంటా. ఎందుకంటే ఆ సున్నవోలు మొత్తం లేపు పడదొప్పటమేగా. ఎంత చిన్న కేసునైనా, ఎంత పిచ్చ పుష్పం కేసునైనా సరే దాన్ని తడారిపేసి తొంగలో తొక్కేయటంలో ఎక్స్పర్ట్. ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ లీడర్ అట్లాంటి ఓని పెట్టారు. ఇప్పుడు మరి ఎందుకు అన్నది వీడియో రిలీజ్ అయింది కదా. మనకి ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు పార్టీలోకి తీసుకోవటానికి, పార్టీల్లో రాజ్యసభ ఎమ్మెల్సీలు ఇట్లాంటివి ఇచ్చేయటానికి ఇస్తారు కూడా. ఏమంటారు దేవుడు అనే టేస్టే వేరాయా. దుర్మార్గం అంటున్నా. ఈ దుర్మార్గాన్ని సహిస్తూ ఊరుకోకుండా ఉంటేనే మళ్ళా ఈ ప్రయోగాలు రాగవు. లేకపోతే ఎవరి మీదైనా పెడతారు, పెట్టి తీరుతారు. ఒక కక్ష. నేను అడుగుతా ఉన్నా, నేను 2 ఉపన్యాసాలు చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యా. ఒకటి రమణమూర్తి గారిది. సరే నారాయణ గారు మధు గారు అంటే వాళ్ళు కనిచి చేయాల్సింది ఇలాంటి పౌర హక్కుల కోసం జీవితాంతం పోరాడినటువంటి శక్తులు కాబట్టి వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళ ఐడియాలజీ అది. ఏవి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు.
బీయింగ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన తర్వాత చాలా విపులంగా ఇది తప్పు, రావణ్ మీద ఈ కేసు పెట్టడం అన్యాయం అని రిమాండ్ రిపోర్ట్ అంతా చదివి వినిపించి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యా. ఆడో తోలపాకు ఈడో కరేపాకు మధ్యలో నువ్వు ఒక మింగేశా. రమణమూర్తి మాట్లాడినప్పుడు కూడా నేను ఇన్స్పైర్ అయ్యా. ఆయన ఒకటే మాట చెప్పాడు, అనపాలజెటిక్ సనాతని అంటే ఎందుకు కోపం వస్తుంది, అందుకు బొట్టు పెట్టుకుని కాషాయం వస్తుంది పెట్టుకుని కోపం రాకూడదంట. ఎవరు చెప్పారు? మీ మామ చెప్పిందా? పెద్ద ఆవిడ ఏమన్నా చెప్పిందా నీకు సలహా? బొట్టు పెట్టుకుని కాషాయం కట్టుకుంటే కోపం రాకూడదు అని చెప్పేసి. అంటే పెద్దవాళ్ళ ఆగ్రహం వెనకాల కూడా ధర్మమే ఉంటుంది. నీకు పురాణాలు తెలియాలి అనుకో, చిన్న వయసులోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సనక సనందులు కూడా జై విజయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెక్క పుట్టిస్తే కోపం వచ్చి దెబ్బకి శపించేశారు. ఇక దూర్వాస మహర్షి, భృగు మహర్షి వీళ్ళ ఘట్టాలు నీకు తెలియదేమో కదా. అంతెందుకు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకునే సాక్షాత్తు రామచంద్ర ప్రభువుకు కూడా రామాయణంలో అనేక సార్లు కోపం వచ్చింది. కాబట్టి కోపం వస్తాం అధర్మం అని చెప్పడానికి ఆ చెముబొక్కంగా ఎవడు, నువ్వెవడవే? వస్తుంది, ఎంత కక్ష వస్తుంది? పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఆధీనంలో రావణ ఉంటే గోడలు దూకి వెళ్ళి చంపేస్తా ఉంటున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. గోడలు దూకి వెళ్తే ఇందాక వారు చెప్పారు, ఈశ్వరయ్య గారు ధర్నా చేస్తామంటే కేసు పెడుతున్నారు. రాంబాబు, నువ్వు మంత్రి అట్ట అయ్యావు నాకు అర్థం కావట్లే. మంత్రి అవటానికి క్వాలిఫికేషన్ సంపాదించుకున్నావు, సుకన్య ఆడియో అది కాదు. కానీ ఇంకా నువ్వు ప్రజల్లో నాయకుడిగా చలామణి అవుతున్నావు అంటే ఇది గొప్ప విషయం తెలుసా. ఎందుకంటే 500 మందికి కాదు, భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా రావణ్ దొరికితే తొక్కి చంపేయాలనేంత కోపం ఉంది. కానీ ఉండటానికి చేయటానికి తేడా ఉంది. ఎవరో చంపే ప్రయత్నం చేయలే. ఇప్పుడు రావణ్ కూడా ఏంటి, అసలు నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కనపడితే కొట్టేద్దాం చంపేద్దాం అనేంత కక్షతో ఉన్నాడు. కానీ తన ఇంటెన్షన్ ఆధారం చేసుకుని కేసు పెట్టలా. తను మాట్లాడిన వాటికి, తను చేసిన వాటిని ఆధారంగా చేసుకుని కేసు పెట్టారు. ఈ మాత్రం తేడా అర్థం చేసుకోలేకుండా ఏది పడితే అది ఎందుకు రాంబాబు? రావణ్, నేను మరొకసారి చెప్తున్నా, రావణ్ ఐడియాలజీ మా ఐడియాలజీ కాదు. రావణ్ మమ్మల్ని కూడా దూషించాడు, మమ్మల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ తరపు ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి. అది మ్యాటర్. రేపు వీళ్ళకు కూడా ఇట్లాంటి చట్టాలు ఎక్కడ పెడతారు అనే భయం వీళ్ళలో ఉంది. అంటే వీళ్ళు కూడా ఏదో ఒక మూల రావణ్కి సపోర్ట్ చేయటమో లేదా రావణ్ లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయటమో చేస్తున్నట్లే ఉన్నారు. అందుకే ఈ భుజాలు తడుముకోవటం. జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ యుద్ధాలు ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. అది వైఎస్ఆర్సీపీ స్టాండ్ అర్థమైందిగా. ఈ ఆధునిక యుద్ధంలో రావణుణ్ణి గెలిపించటమే వైసీపీ స్టాండ్. రావణాసురుడు ఏది పక్కోడి పళ్ళాలని ఎత్తుకొచ్చేసే రాక్షసుడైన రావణాసురుడు లాంటి గెలిపించటమే వైకాపా స్టాండ్. ఇదిగో ఈ గంట అరగంట బ్యాచ్ ఉంది కదా, ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసిన పార్టీ ఇప్పుడు ఆ రావణాసురుడు ఎవడైతే ఉన్నాడో, పెళ్ళంతో కాకుండా పక్కన వాళ్ళతో కులుకుతూ వీడియోలు తీసుకుంటూ దొరికిపోయాడు కదా, అలాంటి వాడిని గెలిపించడానికి వస్తూ ఉంది. ఎందుకు? వీళ్ళ ఐడియాలజీ అది. ఈరోజు భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో చూసుకుంటే హిందువులంతా ఒక దారి, మిగిలిన మతాలు, మతాన్ని అంగీకరించిన ముఠాలు అందరూ కలిపి ఒక దారి. అందుకే నేను దేవుడి బిడ్డను అని చెప్పుకునే దేవుడు అన్నయ్య ఇట్లాంటి దైవద్రోహులైన నాస్తికులకి గుడ్డిగా మద్దతు ఇవ్వటం కోసం ఇలాంటి వాళ్ళు పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు బంతి హిందువుల కోర్టులో ఉంది. పైగా రాంబాబు అంకుల్, నువ్వేదో రావణాసురుడిని గెలిపిస్తాను అంటున్నావు. ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి ఓ పక్క, కొన్నాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో పక్క, ఇత్తడి చెంబుని కనుక చింతపండేసి తోమినట్టు రావణ్ణి ఫుల్గా తోమేసి ఒక నెల తర్వాత వదిలినా నువ్వు గెలిచినట్టు కాదు, ఆడు పీకినట్టు కాదు. అర్థమైందా? కాబట్టి యదవ ఛాలెంజీలు చేయొద్దు. అండ్ ఇంకోటి, ఆ రోజున రాముడితో పాటు వానరసేన మొత్తం కదిలి రావణాసురుడిని తొక్కి నారదీశాయి. ఈరోజు యుగం మారిందేమో, రాముడిప్పటికీ మా గుండెల్లో ఉన్నాడు. ఎదురుగా రావణుడు వస్తే తొక్కి నారదీయటానికి రామభక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ రావణాసురుడిని గెలవనిచ్చే ఛాన్సే లేదు రాంబాబు. రావణాసురుడికి అండగా నిలబడితే నువ్వు, నీ రాక్షస సైన్యం, నీ రాక్షస పార్టీ మొత్తం అందరూ కూడా తుడిచి పెట్టుకుని పోతారు. అఫ్ కోర్స్ నీలాంటి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము వస్తాం, మేము చూపిస్తాం అని చెప్పేసి.
నెక్స్ట్ ఎలక్షన్ కాదు, ఆ నెక్స్ట్ ఎలక్షన్ కూడా మీరు వచ్చేది లేదు, పీకేది లేదు, బరికేది లేదు. ఏదైనా చిత్తశుద్ధితోటి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఓ సిన్సియర్గా సలహా ఇస్తే ఇష్టమైతే తీసుకో. అన్నీ మూసుకుని ఇట్లా యాంటీ హిందూ పనులు మానేస్తే, ఏదైతే మీకు 40% ఏదో ఓటు వచ్చిందన్నావు కదా, ఆ ఓటు పెరగకపోయినా కనీసం మీ ఓటు మీతో ఉంటుంది. లేదు ఇట్లాంటి ఎడ్డి పనులు చేశారనుకో, ఆ 40% వల్ల పోయి 20% వస్తారు. ఆ 20% కూడా ఎవరు? మీ దేవుడు అన్నయ్య డుడ్డుంగాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే. ఆ డుడ్డుంగాళ్ళ ఓట్లతోటి బతికేద్దాం అనుకుంటే మీరు ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయండి. మేమైతే ఇడిచిపెట్టేసి సావాలే లేదు. రావణాసురుని గెలిపిస్తాడు రావణాసురుడు. ఇంత అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నప్పుడు కామ్గా ఉండటం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చాలా సందర్భాలు చెప్తారు మేధావులు మౌనంగా ఉంటే ప్రమాదం అని. కరెక్టే, అది మేధావుల గురించి, నీ గురించి, నీ పార్టీ అధ్యక్షుడి గురించి కాదు కదా. ఇప్పుడు ఆయనకి లండన్ మందులు లేకపోయినా, నీ గుంటూరు మందులు లేకపోయినా తెల్లారికి ఏం జరుగుద్దో మీకే తెలియదు. మీరెందుకు మేధావులతో కంపేర్ చేసుకుంటారు? అవసరమా? వాళ్ళిద్దరు రౌడీలు, రౌడీలు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. రౌడీలకే సపోర్ట్ చేస్తాం. చచ్చిపోతే చంపితే వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. సిగ్గుండాలి రాంబాబు. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం వాళ్ళు చచ్చిపోతే అంటున్నాం. అంటే చచ్చిపోయినంత మాత్రం రౌడీ మహాత్ముడు అయిపోతాడా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆ రౌడీల చేతిలో చచ్చిపోయిన వాళ్ళు, రేపులకు గురైన వాళ్ళు, దోపిడీకి గురైన వాళ్ళు, లేకపోతే కిడ్నాపులకు గురైన వాళ్ళు, దోపిడీకి అంటే కిడ్నాపుల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజించుకోబడ్డోళ్ళు, మరి వీళ్ళందరూ బతికేంటి? నీ పార్టీకి నువ్వు రౌడీలకు సపోర్ట్ చేస్తే మరి బాధితులందరూ ఏమైపోవాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంది రౌడీలకు సపోర్ట్ చేయటానిక, ప్రజలకు సపోర్ట్ చేయటానిక? ప్రజాస్వామ్యంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండకూడదనే కదా మనం రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. ఆ రక్షణ వ్యవస్థలను మానిటర్ చేయడానికి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కానీ ఇంత నిస్సిగ్గుగా ఎస్ మేము రౌడీలకి సపోర్ట్ చేస్తాం, గుండాలకి సపోర్ట్ చేస్తాం, రావణ్ లాంటి దేశద్రోహులకి సపోర్ట్ చేస్తాం అని మాట్లాడుతున్నారు అంటే నీకు సిగ్గులేదు? నీ స్పీచ్ విన్నా నీ నాయకుడైనా సరే ఏం రాంబాబు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడగాలిగా. అడుగుతాడా? అడగడు. ఎందుకు? మీ దేవుడు అన్నయ్య కూడా ఇట్లాంటి రౌడీలే కావాలి. ఎందుకంటే ఓటర్ని నమ్ముకుంటే ఒక్కోటే, ఒక రౌడీ షీటర్ని నమ్ముకుంటే ఆడు కనీసం 10-15 ఓట్లు వేపిస్తాడు కదా, బెదిరించో భయపెట్టో. సో అలా బతికేద్దామని చూస్తున్నట్టున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ 3 years కూడా ఇది ఎలక్షన్స్ వరకే. ఎలక్షన్ తర్వాత కూడా ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కి కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేకపోయినా నువ్వు నీ దేవుడు అన్నయ్య కలిసి ఈ గవర్నమెంట్కే మళ్ళీ కట్టబెట్టేలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా నెక్స్ట్ డౌన్ ది లైన్ 3 years కాళరాత్రే. ఎందుకంటే నీకు నీ చేత సపోర్ట్ పొందుతున్న ఈ రౌడీ షీటర్లని కూడా నాకు తెలిసి ఈ 3 years తుడిచిపెట్టేస్తుంది కూటమి గవర్నమెంట్ అనే అనుకుంటున్నాం. సో హిందూ బంధువులరా, ఇప్పటికైనా వీళ్ళ నిజ స్వరూపం తెలుసుకోండి. 5 సంవత్సరాలు వీళ్ళు హిందుత్వం మీద చేసిన దాష్టికం ఏదైతే ఉందో, దేవాలయాల ధ్వంసం కావచ్చు, దేవాలయాల ఆస్తులు దోచుకోవటం కావచ్చు, దేవాలయాల్లో విగ్రహాలు పగలగొడటం కావచ్చు, దేవాలయాల్లో రథాలు తగలబెడటం కావచ్చు, దేవాలయాల్లో అనాచారాలు అపచారాలు కావచ్చు, అవన్నీ మాక్సిమం ఎంత చేయాలో అంత చేశారు. ఇక ఇప్పుడు అధికారంలో వీళ్ళు లేరు కాబట్టి అనధికారికంగా రావణ్ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ సనాతన ధర్మం మీద దాడి చేపిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక బంతి మన కోర్టులో ఉంది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలో ఆలోచించండి. ఈ బ్యాలెన్స్ 3 సంవత్సరాలు కూడా ఎన్నో రాజకీయాలు ప్రయత్నం చేస్తారు, ఎన్నో కుట్రలు ప్లాన్ చేస్తారు. అన్నిటి నుంచి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే వీళ్ళ అబద్ధాల నుంచి ఫస్ట్ మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. సో ఇలాంటి మరెన్నో నిజాల కోసం, విషయాల కోసం, విశేషాల కోసం స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.